హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వరుణ్ తేజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలోని రేషన్ కార్డు ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. మీరు కనుక ప్రజావాణిలో కానీ ప్రజాపాలనలో కానీ మీ సేవ ద్వారా కానీ రేషన్ కార్డులకు అప్లికేషన్ చేసుకొని ఉంటే మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయిందా కాలేదా ఏందనేది మీ మొబైల్లోనే ఎలాగ చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం మీరు ఏదైనా సరే ఒక క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా సరే మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఎఫ్ఎస్సి సెర్చ్ అని సెర్చ్ చేసారు కదా, ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, ఈ ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఈ ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇది మీరు రేషన్ కార్డు కనుక ఇప్పుడు మీ సేవలో కనుక అప్లికేషన్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తారనమాట. మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తారు కదా, ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని, ఓకే ఒకసారి ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని, చూడండి ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది సెర్చ్ చేయండి. ఓకే, ఇట్లా సెర్చ్ చేసినాక ఇక్కడ లాస్ట్ చూడండి, ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీ డిస్టిక్ అనేది ఏదో ఒకటి మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మీ రేషన్ కార్డ్ నెంబర్ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ అని మీద ఇట్లా అప్రూవల్ కొట్టేసేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా బఫరింగ్ అయిపోయి మీకు డిస్ప్లే అనేది అవుతుంది. ఒకవేళ కనుక మీకు డిస్ప్లే కాకపోతే కనుక మీ ఇంకా రేషన్ కార్డ్ నెంబర్ అనేది అప్రూవల్ కానట్టు అనమాట. ఓకే, అది ఎలా అప్రూవల్ కాకపోతే ఏం చేయాలి ఏంటనేది మన ఛానల్లోనే ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.